మైనంపల్లి హనుమంతరావు గూండాగిరి దాదాగిరికి భయపడేది లేదని హరీష్ రావు కేటీఆర్లను విమర్శిస్తే సహించమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ విషయమై రైతుల పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగానే సిద్దిపేటలో గూండాగిరి లెక్క వచ్చి రుణమాఫీ అయిందని మైనంపల్లి హంగామా చేశారన్నారు. నేడు మూసీ బాధితుల పక్షాన హరీష్ రావు మాట్లాడుతుంటే మల్లన్న సాగర్ గ్రామాల్లో పర్యటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. మల్లన్న సాగర్ బాధితుల గురించి మైనంపల్లి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. హరీష్ రావు కేటీఆర్లపై అనుచితంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో పాటు హత్య చేస్తామని మాట్లాడిన మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని తొగుట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయుతంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉండి మీరు పరిష్కారం పక్కకు పెట్టి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. సిగ్గుచేటు కాదా మీది? మేము మా హాయంలో ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లక్షలాది మంది సహాయం చేసే ప్రయత్నంలో చేయడం జరిగింది. చాలామందికి అత్యుత్తమ పరిహారం ఇవ్వడం జరిగింది. ఆర్ఎండర్ పరిహారం ఇవ్వడం కూడా జరిగింది. ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మేము ఇద్దామనుకున్నాం. మా ప్రభుత్వం రాలేదు, మీరు వచ్చిర్రు. మీరు కూడా మల్లన్న సాగర్ గురించి ఎలక్షన్లో మాట్లాడేది కదా, బాధితుల పక్షాన్ని మస్తు చేస్తారని మాట్లాడేది కదా, అవన్నీ మీరు చేసి మాట్లాడాలి. డోకా వచ్చి మాటలు మాట్లాడేముంది? ఉట్టికి వచ్చి మీకు ఏం చేసిండ్రు, ఈ తుక్కాపురంలో ఈ సమస్య పరిష్కారమైందా, వేమగట్ల అది పరిష్కారమైందా అంటే మేము 90% వరకు చేసాం కావచ్చు. ఇక 10% కూడా మీరు చేయాలి కదా, బాధ్యత మీదే కదా. మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్న సోయ లేకపోయా మీకు. ఇంకొకటి హైడ్రా గురించి నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. హైడ్రా బాగుంది అని మాట్లాడుతున్నావు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ ఇల్లు కూల్చుతున్నారో అక్కడికి పోయి మాట్లాడాలి. బాధితుల ముంగడ గతంలో నగర బహిష్కరణ చేస్తే కేసీఆర్ నిన్ను చేరదీస్తే నువ్వు కేటీఆర్ కాలు మొక్కుతున్నావు. ఒక సందర్భంలో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ పక్కనే ఉన్నావు. ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కడుతురు. అప్పుడు నువ్వు అడగచ్చు కదా, ఇంకా పెంచుదామని క్యాబినెట్లో అని అసెంబ్లీలో కానీ నువ్వు అడగచ్చు కదా. ఆనాడు నోరు రాలే. ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నాడు ముఖ్యమంత్రిగా. మల్లన్న సాగర్ బాధితులకు మిగిలిపోయినాయి. నష్టపరిహారం మీరే చెల్లించిన బాధ్యత మీ పైనే ఉంది. ఇవాళ హైడ్రాలో కూడా నష్టపోతున్నారు. ఏడుస్తున్నారు జనాలు. ఎందుకంటే వాళ్ళు తినే ప్లేట్లు, వండుకునే గిన్నెల మీద జేసీబీలు నడిపిస్తారు. ఇది రాక్షస పాలన కాకపోతే ఏం పాలన అంటారు? ప్రజాపాలన ఇదేనా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్, మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట కానీ దుబ్బాక కానీ పరంపో కాదు, నీకు ఏ హోదా ఉందని ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు. నీకు దమ్ముంటే మా మెదక్లో నీ కొడుకు దగ్గర పోయి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొను. అక్కడనే జనాలకు దొరుకుతున్నాడు నీ కొడుకు. ఇక్కడ వచ్చి ఏం పొడుస్తా అనుకుంటున్నావు? మేము దుబ్బాకోళ్ళము తిరగబడితే బాగుండదని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.